హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలి వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కేరళ లాటరీ టికెట్ గురించి. కొత్తగా కేరళ స్టేట్ లాటరీ గవర్నమెంట్ అనేది క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా కొత్త లాటరీ టికెట్స్ అనేది రిలీజ్ చేసింది. సో ఆ యొక్క టికెట్ పేరు క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107. దీని యొక్క టికెట్ ధర ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఇలాంటి ఉపయోగపడే లాటరీ వీడియోలు మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఈ టికెట్ గురించి గత లాస్ట్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైనా కేరళ టికెట్ బై చేయాలనుకుంటే తప్పకుండా మీరు కేరళ వెళ్ళి మాత్రమే బై చేయాలి. అంతేగాని ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటి కేరళ టికెట్స్ అనేది బై చేయొద్దు. ఎందుకంటే కేరళ గవర్నమెంటే కేరళ టికెట్స్ అనేది కేవలం షాపులో మాత్రమే సేల్ చేస్తుంది. కాబట్టి మీరు కేరళ వెళ్ళి షాప్లో మాత్రమే బై చేయాలి. ఆన్లైన్లో ఎలాంటి టికెట్స్ కేరళ గవర్నమెంట్ బై చేయదు. దయచేసి మీరందరూ ఇది గమనించాలి. మీరు ఆన్లైన్లో కానీ వాట్సాప్లో కానీ ఎలాంటి కేరళ టికెట్స్ అనేది బై చేయొద్దు. ఒకవేళ మీరు బై చేస్తే అవన్నీ ఫేక్ టికెట్స్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు కేరళ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కేరళ వెళ్తే వాళ్ళ ద్వారా మాత్రం టికెట్స్ అనేది మీరు తెప్పించుకోవచ్చు. లేదా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా పోస్ట్లో కూడా ఈ టికెట్స్ అనేది బై చేయవచ్చు. మీరు కేరళ టికెట్ బై చేసే ముందు మీరు ఏదైతే షాప్లో కొన్నారో, ఏ డిస్టిక్లో కొన్నారో అనేది కూడా మీరు క్లియర్గా దాని యొక్క అడ్రస్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు కేరళ టికెట్ కొని విన్ అయితే క్లెయిమ్ కొరకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న మీరు కేరళ లోపల ఏ షాప్లో, ఏ డిస్టిక్లో ఈ టికెట్ బై చేశారనేది వాళ్ళు క్లియర్గా అడుగుతారు. కాబట్టి మీరు కొన్న షాప్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఒకవేళ మీరు డైరెక్ట్గా బై చేస్తే ఆ షాప్ యొక్క ఫోటో కూడా తీసుకోండి. లేదా ఎవరి ద్వారా అయినా పోస్ట్లో తెప్పించుకుంటే ఆ షాప్ యొక్క అడ్రస్ అనేది తప్పనిసరిగా మీరు తెలుసుకోండి. మనం గత లాస్ట్ వీడియో చెప్పుకున్నట్టు మీరు ఏదైనా కేరళ టికెట్ బై చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేయండి. డైరెక్టరేట్ ఆఫ్ కేరళ స్టేట్ లాటరీ. ఈ వెబ్సైట్ లోపల ప్రతి ఒక్క కేరళ టికెట్ డీటెయిల్స్ ఉంటాయి. అది వీక్లీ టికెట్ అయినా సరే, మంత్లీ టికెట్ అయినా కానీ ప్రతి ఒక్క టికెట్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి ఇందులో టికెట్ చూసి మీరు ఆ తర్వాత సిరీస్ చూసి టికెట్ అనేది బై చేయండి. ఇప్పుడు మనం కేరళ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంది, ఇందులో ప్రైజ్ మనీ ఏ విధంగా ఉంది అనేది సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. కేరళ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క టికెట్ ధర వచ్చేసి 400 రూపాయలు, 400 రూపీస్ మాత్రమే ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 టికెట్ కొనే ముందు ఈ టికెట్ అనేది మనకు 10 సిరీస్లో కేరళ గవర్నమెంట్ అనేది టికెట్స్ రిలీజ్ చేసింది. ఆ యొక్క సిరీస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. XA, XB, XC, XD, XE, XG, XH, XJ, XK, XL ఈ విధంగా 10 సిరీస్లో మాత్రమే టికెట్స్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి మీరు టికెట్ కొనే ముందు ఇక్కడ కనిపిస్తున్న ఈ 10 సిరీస్లో మీరు కొన్న టికెట్ పైన సిరీస్ ఉందో లేదో చూసుకోవాలి. ఇక ప్రైజ్ మనీ విషయానికి వస్తే ముందుగా ఫస్ట్ ప్రైజ్ మనీ 20 crores, 20 కోట్లు మొదటి ప్రైజ్ మనీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ మనీ వచ్చేసి ₹1,00,00,000, 20 మెంబర్స్కి ఉంటుంది. 20 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చేసి ₹10,00,000 ఉంటుంది. థర్డ్ ప్రైజు. ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి ₹3,00,000. ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసి ₹2,00,000. సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి ₹5,000 ఉంటుంది. సెవెంత్ ప్రైజ్ వచ్చేసి ₹2,000 ఉంటుంది. ఎయిత్ ప్రైజు ₹1,000 ఉంటుంది. నైన్త్ ప్రైజ్ వచ్చేసి ₹500 ఉంటుంది. అదేవిధంగా 10th ప్రైజ్ వచ్చేసి ₹400. ఈ విధంగా 10 రకాల ప్రైజ్ మనీ ఇందులో ఉంటుంది. మీకు పైన కనిపిస్తున్న ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అనేది మీ టికెట్ పైన ఉన్న ముందుగా 2 సిరీస్ నెంబర్స్ వస్తాయి. దాని తర్వాత 6 నెంబర్స్ అనేది రిజల్ట్ లోపల వస్తుంది. ఈ విధంగా ఉంటుంది కేరళ క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 ప్రైజ్ మనీ డీటెయిల్స్. క్రిస్మస్ న్యూ ఇయర్ బంపర్ BR107 యొక్క డ్రా వచ్చేసి జనవరి 24న ఉంటుంది, మధ్యాహ్నం 2 గంటలకు. దీని యొక్క లైవ్ అనేది మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అదేవిధంగా మనం గతంలో చెప్పుకున్నట్టు ఈ యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ లోపల కూడా దీని యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ లైవ్ చూడాలనుకుంటే యూట్యూబ్లో చూడొచ్చు. మన 2 తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే కేరళ టికెట్ బై చేయాలనుకుంటున్నారో మీకు ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ మంత్ జనవరి 24th వరకు మీరు టికెట్స్ అనేది బై చేయొచ్చు. కాబట్టి ఒకవేళ మీరు కేరళ వెళ్తే తప్పకుండా ఈ టికెట్స్ అనేది బై చేయండి. ఒకవేళ ఈ టికెట్సే కాకుండా అక్కడ మీకు వీక్లీ టికెట్స్ కూడా ఉంటాయి. మీరు కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి షాప్ లోపల మనకు మంత్లీ టికెట్స్ ఉంటాయి, వీక్లీ టికెట్స్ కూడా ఉంటాయి. తప్పకుండా వీక్లీ టికెట్ కూడా ట్రై చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.